పట్టణంలో పోలీసులు మరొకసారి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితుల ఇళ్లను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ 3 టౌన్ పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో బుధవారం ఉదయం 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు, ఎస్ఐలు సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 2 రౌడీ షీటర్లు, 6 అనుమానిత షీట్లు ఉన్న వ్యక్తుల నివాసాలకు వెళ్లి తనిఖీలు చేశారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం లేదని నిర్ధారించుకున్నారు. అలాగే 2 గంజాయి సప్లైదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలన చేశారు. అంతా సక్రమంగానే వ్యవహరిస్తున్నారని తెలుసుకున్నారు. ఇకపోతే నెంబర్ ప్లేట్లు లేనివి, రికార్డులు సక్రమంగా లేని 45 మోటార్ బైకులు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు చూపించి నెంబర్ ప్లేట్లు వేయించుకుంటే తిరిగి వాహనాలను అప్పగిస్తామని, లేకుంటే ఆర్టీఏకు స్వాధీనం చేస్తామని 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు తెలియజేశారు. भैया सीएम कॉलोनी क्रेडिट कार्ड सर आरबीआई कार्ड తెలిసిందే. అరుగుల పైన కూర్చొని న్యూస్ చేసే టీమ్స్ కూడా మీకు తెలుసుకుందిగా ఉందంటే అలాంటివి కూడా చెప్పాలి. లేదంటే పలానా ఇంట్లో ప్యాకెట్ వేపిస్తున్నాడండి చూసారా, సంకల్పం మనం అందరం కూడా అది ఒక సమాజానికి దారి చూపుతానని, సరదాగా ఉంటుందని, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి రూపాయలు మీరు పెట్టుకుంటే మీ ఇంటికి సెక్యూరిటీ వస్తుంది. ఇట్లా మీరు కెమెరాలు ఏర్పాటు చేసుకొని మీరు ఎక్కడున్నా కూడా సెల్ ఫోన్లో మీ ఇంటి పరిస్థితిని, మీ వీధి పరిస్థితిని మీరు చూడొచ్చు. ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటే మీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈ సీఎం కాలనీలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత సీఏగారు వచ్చి గొడవలు తగ్గాయి. కాలనీలో ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందనుకుంటున్నారో ఆ ఏరియాలో మాకు చెప్తే అక్కడ లోకల్ ప్రజల కోఆపరేషన్తో ఇట్లా ఏర్పాటు చేస్తాము. దయించి అందరూ కూడా సెక్యూరిటీ మెజర్స్ అనేది ఇంకా పెంచుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం కాలనీలో కార్డన్ సెర్చ్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేశాము. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకీల్ జందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గంజాయి, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటి గురించి ఈరోజు ఈ కార్యక్రమం మేము చేసి ప్రజల్లో వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడానికి కానీ, ఫోన్ చేసి చెప్పడానికి కానీ అవకాశం కల్పించడానికి, ప్రజలకు చేరువుగా పోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ కాలనీలో ఉంటున్న 2 రౌడీ షీటర్లు, 6 సస్పెక్ట్ షీటర్లని వాళ్ళ ఇల్లు తనిఖీ చేశాం. గంజాయి స్మగ్లింగ్ ఈ పెడ్లర్స్ 2 ఇళ్ళను కూడా చెక్ చేసాం. వాళ్ళు ఇప్పుడు కుటుంబంతో కూడా మాట్లాడాం. అందరూ పిల్లలు కూడా సక్రమంగా ఉన్నారు, ఎటువంటి గంజాయి ఈ ప్రాంతంలో లేదని చెప్పారు. అట్లాగే ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. నంబర్ల ప్లేట్లు లేని మోటార్ సైకిళ్ళు ఇవన్నీ వారి రికార్డు ఉండి నంబర్ ప్లేట్ వేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే సీజ్ చేసి ఆర్టీఏకి పెడతాం. ఈరోజు ఈ కార్యక్రమంలో 45 మోటార్ సైకిళ్ళు, 4 ఆటోలు వాళ్ళకి రికార్డు సక్రమంగా లేదు, నంబర్ ప్లేట్లు లేవు. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఉన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సక్రమంగా ఆర్టీఐకి పెట్టి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే సీజ్ చేయడం జరుగుతుంది. కొత్తగా అనుమానితులు ఎవరో గుర్తించలేదు. ఇక్కడ మా పోలీసు నోటీసులో ఉన్న అనుమానితులు మాత్రం చెక్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు కనీసం బండి ఎక్కడి నుంచి తెచ్చేవారు అనేది కానీ పట్టించుకోకుండా ఆ బండ్లపైన ట్రిపుల్ రైడింగ్ తిరుగుతూ ఉన్నారు, 4 వేసుకొని తిరుగుతున్నారు.
సీఎం కాలనీ కుర్రోళ్ళు అంటే నలుగురు తిరుగుతూ ఉంటారు, కర్రలు తీసుకొని పోతారు, అటాక్ పోతారు అనేటువంటి బ్యాడ్ రిమార్క్ ఉంది. కాబట్టి ఈరోజు గౌరవ డిఎస్పీ గారి సూచనల మేరకు ఏరియా అంతా కూడా గాలించడం అనేది జరిగింది. చాలా బళ్ళు తీసుకొని వచ్చాం. ఇందులో సగానికి సగం బళ్ళకి రికార్డ్స్ ఉండవు. తోలే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, బళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు. ఈ బండి ఎక్కడి నుంచి తెచ్చామంటే ఇప్పుడు 2 ఏళ్ళ నాడు కొనుక్కున్నాం సార్ అని ఎవరి దగ్గర కొనుక్కున్నామంటే ఆయన పేరు కూడా చెప్పలేకపోతుంది. చాలామంది ఆ బళ్ళ పైన పోలీస్ అని, ప్రెస్ అని, R&B డిపార్ట్మెంట్ అని, ఆర్మీ అని వాళ్ళు వేసేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఈ బండి ఆర్మీ అని ఎందుకు రాసుకోండి, ఎవరి దగ్గర కొన్నా సార్ అంటాడు. ఆ కొనిన ఆయన ఎవరు అంటే కనీసం పేరు కూడా చెప్పలేకపోతున్నారు. సో అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ బళ్ళన్నీ కూడా మీరు రికార్డు చూపిస్తేనే, అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే, ఇంజిన్ నెంబర్, చాసెస్ నెంబర్తో మ్యాచ్ అయితేనే బళ్ళు తిరిగి ఇప్పిస్తారు. లేదంటే బండి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి పంపించేస్తే సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో నాకు తెలిసి చాలా దొంగ బళ్ళు కూడా ఉంటాయి. దానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేస్తాం. మీ దగ్గర నుంచి బండి తెచ్చేటప్పుడు మిమ్మల్ని ఎందుకు ఫోటో తీసామంటే బండి ఇక్కడ పడేసి చాలామంది వెళ్ళిపోతారు. అందుకని మిమ్మల్ని ఫోటో తీసుకోవడం అనేది జరిగింది.